అధ్యాయం 12వ వచనం. మంచి ఇండ్లు కట్టించుకొని వాటిలో నివసింపగా అని దేవుని యొక్క వాక్యం తెలియపరచబడుచున్నది. మంచి ఇండ్లు కట్టించుకొని అందులో నివసించినప్పుడు చేయవలసినటువంటి పనిని గురించి మాట్లాడుతూ బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క ప్రజల గురించి మాట్లాడుతూ వారు కష్టమైన పరిస్థితుల్లో ఉండగా దేవుడు వారికి ఒక నివాసపురం చేరి మంచిగా ఇండ్లు కట్టించుకోవడానికి ఒక అవకాశం ఇచ్చాడు. ఎందుకంటే ఆ దినాల్లో ఆ ప్రజలైన వారు కొంత బానిసలుగా ఉన్నారు. 430 సంవత్సరాలు బానిసలుగా ఉన్న తర్వాత వారికి సొంత గృహం కానీ లేక సొంత ఆలోచన అనేది కూడా చేయడానికి వీలైనటువంటి స్థితిలో ఉండగా దేవుడు వారిని విడుదల కలిగించి దేవుడు చెప్పిన మాట ఏంటంటే మంచి ఇండ్లు కట్టించుకోనండి ఒక అవకాశాన్ని దేవుడు ఇచ్చాడని తెలియపరిచాడు. ఇందును బట్టి 10వ వచనంలో ఉన్న మాట ఏంటంటే ఆ పై వచనంలో 10వ వచనంలో ఉన్న మాట చూడండి. నీవు తిని తృప్తి పొంది నీ దేవుడిని యెహోవా నీకు ఇచ్చిన మంచి దేశమును బట్టి ఆయనను స్తుతింపవలెను. మొదట మనకి ఇవ్వబడిన దాన్ని బట్టి ప్రభుని స్తుతించాలి. అందరూ స్తుతిస్తారంటే మనకైతే దేవుడు ఒక మాట చెప్పాడు కనుక మనం దేవుణ్ణి ఆరాధిస్తున్నాం కనుక మనకున్నటువంటి ముందున్నటువంటి పరిస్థితులను జ్ఞాపకం చేసుకొని ఇప్పుడు ఇచ్చిన దాన్ని బట్టి ప్రభుని ఏం చేయాలి? మనము స్తుతించాలి, ప్రభుని స్తుతించాలి. ఇది బలము అనుకోవటానికి శక్తి అనుకోవటానికి వీల్లేదని 17వ వచనం ఉంటుంది. చూడండి, అదే వాక్యంలో 8వ అధ్యాయము 17వ వచనం చూస్తే, అయితే మీరు మా సామర్థ్యము మా బాహుబలము ఇంత భాగ్యము మాకు కలిగజేసిందని అనుకుందురేమో అంటున్నాడు. దేవుని యొక్క కృప ఏంటంటే సామర్థ్యము బాహుబలము ఇచ్చేది ఎవరు? దేవుడు. మనకున్నటువంటి ముందు పరిస్థితులు నా బలము నా శక్తి అనుకోవటానికి ముందు ఇటువంటి స్థితి మనకు లేదు కదా. కానీ ఇప్పుడు ఇచ్చిన దాన్ని బట్టి ప్రభుని ఏం చేయాలి? మనం స్తుతించాలి. స్తుతించిన దాన్ని బట్టి ఏమనాలి? మా సామర్థ్యము మా బాహుబలం అంతానికి వీల్లేదు, ఇదంతా దేవుడు చేసిన మేలే. దినవృత్తాంత గ్రంథం 29వ అధ్యాయం 12వ వచనం. మొదటి గ్రంథం తీయగలుగుతారా? మొదటి గ్రంథం 29వ అధ్యాయం 12వ వచనాన్ని మీరు చూసినట్లయితే ఇక్కడ కూడా ఒక మాట చెప్తాడు. చూడండి దేవుని యొక్క వాక్యంలో 29వ అధ్యాయం 12వ వచనం. దినవృత్తాంత గ్రంథం మొదటి గ్రంథం 29వ అధ్యాయం 12వ వచనం. కొన్ని వాక్య లేఖనాలు మనం చదవటం చాలా అవసరం. ఐశ్వర్యమును గొప్పతనమును ఎవరి వల్ల కలుగుతుంది? ఇక్కడ ఎవరు చెప్తున్నారంటే దావీదు రాజు చెప్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజలను 40 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి రాజు తను అనుకున్నటువంటి స్థితిని గురించి కుమారుడికి చాలా సంపాదించిన తర్వాత కూడా అంటాడు. ఏమని అంటాడంటే ఐశ్వర్యము గొప్పతనము నీ వలన కలుగును, బలమును పరాక్రమమును నీ దానమును హెచ్చించువాడవును అందరికి బలం ఇచ్చువాడవును నీవే. మా దేవా మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము, ప్రభావము గల నీ నామమును కొనియాడుచున్నాము. ఈ మాటలో దావీదు అంటున్నాడు, సంపాదించి తన కుమారుడు కూడా సంపాదించిన తర్వాత ఏమంటాడంటే హెచ్చించిన వాడివి, బలమిచ్చేవాడవు, సమస్తమును దయచేవాడవు నీవే, మా వల్ల అయితే కాదు. ఈ సామర్థ్యం అంతా కూడా మా వలన కాదు, నీ దానము అని చెప్తాడు. దేవుడే దానం ఇచ్చినట్లుగా చూడగలుగుతున్నాం. ఎందుకంటే ప్రతి పరిస్థితుల్లో దేవుణ్ణి కొనియాడుతూ లేక దేవుణ్ణి గణపరుస్తూ ఈయన మాట్లాడుతున్నాడు. మేము ఎందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము, ఎందుకు నిన్ను కొనియాడుతున్నామంటే మా బలం వల్ల ఇవి సాధించట్లేదు, నీ సామర్థ్యాన్ని బట్టే. నీవు అందరినీ హెచ్చించేవాడవు, అందరికీ ఐశ్వర్యమును గొప్పతనము నీ వలనే కలుగుతున్నది, నా వలన అయితే కలగట్లేదు. ఎందుకు ఈ మాట చెప్తున్నాడు దావీదు అంటే తనకున్నటువంటి మొదటి స్థితి ఎదిగిన వాడు దావీదు. మొదట తనకున్న స్థితిని ఎరిగినటువంటి వాడు. 8 మంది కుమారులుగా ఉన్నటువంటి తన తండ్రి కుటుంబంలో దావీదును మాత్రమే దేవుడు హెచ్చించాడు. మిగిలిన వారు ఎందుకు హెచ్చించబడలేదు, మిగిలిన వారు ఎందుకు దీవించబడలేదు అంటే దేవుని యొక్క మాటను విని దేవుని చేత హెచ్చించబడిన వాడుగా దేవుని ఎల్లప్పుడూ స్తుతించేవాడుగా కనబడుతుంది. మానవుల యొక్క జీవితాల్లో పరిస్థితులు గమనించినట్లయితే నేను ఒక కుటుంబాన్ని దర్శించాను. సమస్తము కలిగినటువంటి వారే కావచ్చు, కానీ ఒక మాట చెప్పారు. ఆ తల్లి ఎంతో బాధపడుతుంది. ఏమంటే
మొదటి నుండి మందిరానికి వెళ్తూ ఉండేవాడు, దేవుని స్తుతించేవాడు, దేవుని ఆరాధించేవాడు, బాగానే ఉంది. ఆ గత కొద్ది దినాల నుంచి వెళ్ళటం ఆపేశాడు. ఏమంటాడంటే, ఏదైనా కావాలంటే నీవే అడుగు, ఇప్పుడు నాకేం అవసరమేమి లేదు అంటున్నాడు. ఇప్పుడు నాకేం అవసరం లేదని తల్లిని అడుగుతుంటే తల్లి అంటుంది అంత కలిగిన కూడా ఆమె అంటున్న మాట ఏంటంటే, రేపు వచ్చే 3 రోజులు ఫాస్టింగ్ ఉండి నేను ప్రేయర్ చేయాలని. నేను వాళ్ళ ఇంట్లో వాక్యం చెప్పినప్పుడు నిజంగా దేవుడు ఈ మాట 42వ కీర్తనలో ఉన్నటువంటి మాటను చెప్పాను. కృంగిపోవద్దు, బలహీన. ఆమె చెప్పిన విషయాలు నాకేమి మొదటేం చెప్పలేదు. చెప్పిన మాటను బట్టి ఇంకంతా ఆమె తర్వాత రివీల్ చేస్తుంది. ఇది పరిస్థితి, కుమారుడు అమెరికా నుండి వచ్చాడు, సంతోషం అనుకుంటున్న పరిస్థితుల్లో అంతకుముందు దేవుని సన్నిధికి వచ్చేవాడు కానీ ఇప్పుడు రావట్లేదు. ఆమెకున్న బాధ ఏంటంటే, ఏం కలిగి ఉన్నా ఏం లేకపోయినా దేవుణ్ణి కలిగి ఉండాలి. ఎందుకంటే మొదట మా పరిస్థితి అన్నింటినీ దేవుడు ఎరిగినవాడు. ఇప్పుడు ఈ స్థితిలో ఇచ్చాడు, వచ్చాము అంటే దేవుడు ఇచ్చాడు అని అంటుంది. కానీ ఇప్పుడు ఏమంటున్నాడు, ఏదైనా కావాలంటే నీవే అడుగు, నేను అడగను, నేను రాను కూడా అని చెప్తున్నాడు. ఆమె బాధ ఏంది, మందిరానికి రావాలని ఆశ. అంటే దావీదు అంటాడు, ఏమంటాడంటే, తన కుమారుడు సొలొమోను జ్ఞానము కలిగిన వాడుగా కొన్ని మాటలు చెప్తుంటే ఇప్పటికి కూడా సాధారణంగా వాడబడే మాటలన్నీ కూడా చాలా విషయాలు జ్ఞానము కలిగినటువంటి సొలొమోను మాట్లాడుతుంటాడు. అది సామెతలుగా మార్చబడుతుంటాయి. ఈయన అంటున్నాడు, బలం ఇచ్చిన, ఐశ్వర్యం ఇచ్చిన, గొప్పతనం ఇచ్చిన, హెచ్చించిన అదంతా కూడా నీ వల్లే. అందును బట్టి నేనేం చేస్తున్నాము, మేము కొనియాడుతున్నాము, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. ఇది మా సామర్థ్యం అయితే కాదు, ఇది మా బలమైతే కాదు. నిశ్చయముగా మనలను, మన కుటుంబాన్ని, మన బిడ్డలైన వారిని దీవిస్తూ ఆశీర్వదిస్తూ హెచ్చిస్తున్నాడు కనుక ప్రభుని మనం స్తుతించాలి. మన సామర్థ్యం అయితే కాదు. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1వ వచనం చూసినట్లయితే, నా మాటలు శ్రద్ధగా విన్నప్పుడు నిశ్చయముగా దేవుడు ఏం చేస్తున్నాడు, బయట వెళ్ళినా దీవెనే, లోపలికి వచ్చినా కూడా దీవెనకరమైనటువంటి పరిస్థితుల గురించే మాట్లాడుతున్నాడు. 28వ అధ్యాయం 1వ వచనం నుండి, నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకునే ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును. దేవుని యొక్క వాక్యం బట్టి ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఆయన మాటను మనము శ్రద్ధగా లేక ఆయన మనం అనుసరించి నడుస్తున్నప్పుడు నీ దేవుడిని యెహోవా సమస్త జనముల కంటే నిన్నేం చేస్తున్నాడు, హెచ్చిస్తున్నాడు. సమస్తము ప్రాప్తిస్తున్నట్లుగా చూడగలుగుతున్నాం. ఇంకా చాలా విషయాలు ఈ విషయాలను మనం చదవగలిగితే 14 వచనాల వరకు కూడా దేవుని యొక్క వాగ్దానాలు ఎన్నైతే ఉన్నావో అన్నీ కూడా పిల్లల విషయాల్లో, చేతి పనుల విషయాల్లో, ఆశీర్వాద విషయాల్లో, దీవెన విషయాల్లో, మన కుటుంబంలో కావలసిన సమృద్ధి విషయాల్లో అన్నీ కూడా దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆశీర్వదిస్తున్నాడు. 28వ అధ్యాయం 1వ వచనం నుండి 14 వచనాల వరకు నిన్ను ఎందుకు మేము స్తుతిస్తున్నాము, ఎందుకు కొనియాడుతున్నామంటే, నాకు ఈ స్థితి ఇచ్చినందుకని దావీదు తెలియపరుస్తాడు. నా బలము, నా సామర్థ్యం అయితే కాదు. ఎన్నో రాజ్యములను జయించి అనేక రాజ్యములకు సంబంధించినటువంటి వారు ఆయనకి పన్ను చెల్లిస్తున్నా కూడా అంటాడు, ఇంతగా హెచ్చించబడ్డానంటే అది నీ కృపయే, అది నీ బలమే, నీ జ్ఞానం బట్టి మమ్మల్ని హెచ్చించావు కనుక నేను మిమ్మల్ని ఏం చేస్తున్నాను, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ కొనియాడుతున్నాను. ఇవన్నీ కూడా నీ దానములే అని మాట్లాడతాడు దాని. అవన్నీ కూడా దేవుని యొక్క దానమైనట్లుగా చూడగలుగుతున్నాం. మానవుని యొక్క దినాలు ఎలా ఉన్నాయి, చాలా భయంకరంగా ఉంది. తల్లిగారు చెప్పారు, మొన్న సిస్టర్ కూడా చెప్పింది. మాస్టర్ గారు మన దగ్గరకు వచ్చేవారు కదా, ఆ మాస్టర్ గారు ఈ దినమున రావాల్సిన వారు, కానీ వారు గతించిన కొద్ది దినాల్లో ఈ లోకాన్ని నుండి వెళ్ళిపోయారు. వారిని కూడా నేను ఒకసారి ఇక్కడే కలవటం జరిగింది. అలాంటివి చాలా చాలా ఈ లోకంలో కనబడుతున్నాయి. యవనస్తులని, చిన్నవాళ్ళని ఏమీ లేదు, కానీ దేవుని యొక్క కృప ఉంటేనే మనం జీవించగలుగుతాం. అన్నీ కూడా సంతోషంగా, ఆనందంగా. ఎన్నో దేవుడు దయచేయవచ్చేమో, కానీ సమాధానం అనేది లేనటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. మన సామర్థ్యం వల్ల కట్టామనుకోవచ్చేమో, కానీ సమాధానం అనేది సామర్థ్యం ద్వారా రాదు. వస్తుందా? కుటుంబంలో సమాధానం సామర్థ్యం వల్ల వస్తుందా, జ్ఞానం వల్ల వస్తుందా, దేవుని కృప వల్ల వస్తుంది. ఎంత సంపాదించినా ఏముండదు, సమాధానం లేని పరిస్థితి. కానీ దేవునికి మాట అంటున్నాడు, 147వ కీర్తన 12వ వచనం చూసినట్లయితే, 147వ కీర్తన 12వ వచనంలో అక్కడ ఒక మాట చెప్తాడు చూడండి.
యెరూషలేమా, యెహోవాను కొనియాడుము. సీయోను, నీ దేవుని కొనియాడు. ఆయన నీ గుమ్మముల గడియలు బలపరిచి ఆయన నీ గుమ్మముల గడియలను బలపరిచున్నాడు. నీ మధ్యను నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు. నీ సరిహద్దులలో సమాధానం కలుగచేవాడు ఆయన. సమాధానం కలిగచేవారు ఎవరు? దేవుడు. మన పిల్లలను ఆశీర్వదించేవాడు దేవుడు. మన గుమ్మముల గడియలను బలపరిచేవాడు దేవుడైనట్లుగా చూడగలుగుతాం. అంటే ఒక కాపుదల అనేది దేవుడు ఇస్తున్నాడు. ఒక దైవజనుడు ఒక మాట చెప్తున్నాడు. మొన్న నేను ఫాస్టింగ్ ప్లేస్ 3 దినాలు పెట్టినప్పుడు, గుమ్మముల గడియలు అంటే అన్నిటికీ కూడా గడియలు ఉంటాను. ఈ సంగతి చెప్పగలిగితే ఉదయకాల ప్రార్థన మన కుటుంబ జీవితాలకి బయట గడి లాంటిది. బయటకు వెళ్ళినప్పుడు మనం ఏం చేస్తాం? సాయంకాలం వచ్చినప్పుడు రాత్రికాలం ప్రార్థన లోపల గడి లాంటిది అని చెప్తున్నాడు. అంటే లోన ఎంత కాపుదల దేవుని యొక్క వాక్యాన్ని బట్టి ఇక్కడ మాట్లాడుతున్నాడు. తన యందు భయభక్తులు గల వారి యందు, తన కృప కొరకు కనిపెట్టుకున్న వారి యందు యెహోవా ఆనందించువాడు. 11వ వచనం. 12వ వచనంలో యెరూషలేమా, నీ దేవుణ్ణి కొనియాడు. ఆయన నీ గుమ్మముల గడియలను బలపరిచేవాడు. మన పిల్లలను మన మధ్యలో ఆశీర్వదించేవాడు. మీ సరిహద్దులో సమాధానము కలుగు చేయవాడు ఆయన. ఎన్నో గృహాలు ఎంతో కలిగిన వారిగా మనం కట్టవచ్చేమో కానీ ప్రతి కుటుంబంలో ఏం ఏర్పడి చేయాలంటే సమాధానం ఏర్పడి చేయాలి. మనుషులు ఏర్పడి చేయకూడదు, సమాధానం ఏర్పడి చేయాలి. సమాధానం ఏర్పడి చేయాలంటే దేవుని వలనే. అందుకే దేవుణ్ణే కొనియాడుతున్నాడు. సమాధానం ఇచ్చేవాడు దేవుడే, హెచ్చించేవాడు దేవుడే, ఘనపరిచేవాడు దేవుడే, ఆయుష్ను ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు దేవుడే, మన మధ్యలో మన పిల్లలను ఆశీర్వదించేవాడు దేవుడే. కనుక దేవుణ్ణి మనం కొనియాడాలి. మన సామర్థ్యము మన బలం ఏమాత్రం కూడా సరిపోయింది కాదు. ఎందుకంటే ప్రతి విషయంలో కూడా చాలా సంగతులు ఉన్నాయి. అనేక మందిని కొర్నేలు గారు పిలిచినట్లుగా అపోస్తల కార్యం 10వ అధ్యాయంలో దేవుని మాటలు వినటానికి స్నేహితులను బంధువులు పిలిచినట్లుగా ఈ కుటుంబం ఉంది. ఇప్పుడు దేవునికి స్తోత్రం. దేవుని మాట వినటానికి దేవుడు అవకాశం దయచేస్తున్నాడు. కనుక మన సామర్థ్యం అయితే కాదు, ఈ సామర్థ్యం అనేది దేవుడు ఇస్తున్నాడు. బబులోను దేశంలో దానియేలు గ్రంథంలో మీరు చదువుతూ కానీ ఒక మాట చెప్పాలి. అక్కడ 4 వ్యక్తులు మనం చూడవచ్చు. వారందరూ కూడా యవనస్తులే. అయితే హెచ్చించబడిన దాన్ని బట్టి, వారు దీవించబడుతున్న దాన్ని బట్టి వారి రాజు వారిని హెచ్చిస్తున్నాడని ఆ దేశంలో ఉన్నటువంటి మిగిలిన వారు వీరి మీద చెడు ఆలోచన చేస్తూ ఉన్నారు. రాజుకు చెప్తూ ఉన్నారు. వీరిని హెచ్చింపు వారు సహించలేనటువంటి స్థితిలో ఉంటున్నప్పుడు దేవుని యొక్క వాక్యం తన బిడ్డలైన వారిని ఎలాగ హెచ్చించాలో, ఎంత సమర్థులో దేవుడు చెప్తున్నాడు. సామర్థ్యం అయితే వారిది కాదు కానీ దానియేలైనా షద్రకు మేషకు అబెద్నెగోవైనా రాజు నెబుకద్నెజర్ అంటాడు, మీరు ఈ విషయంలో లేక ఈ పని విషయాల్లో ఇలా ఉన్నారు అని చెప్తున్నప్పుడు వారు అంటున్నారు, ఇదైతే మా సామర్థ్యం కాదు, దేవుడే దయచేయాలి. నిజముగా మనం చేస్తున్నటువంటి పనుల దగ్గర కూడా షద్రకు మేషకు అబెద్నెగో వారికి ఏ విధంగా అయితే అడ్డుపడుతున్నారో, నెపాలు మోపుతున్నారో అలాగే మోపేవారు ఉంటారు. కానీ దేవుడు ఏం చేస్తాడు? వారు ఏ పని చేసినా వారికి వ్యతిరేకమైనటువంటి దిశలో ఈ యవనస్తులు నిలుపుతున్నాడు. కారణం ఏంటంటే వారి సామర్థ్యము, వారి శక్తి కాదు, దేవుడే. దేవుని ఆలోచన బట్టి వారు నడుస్తూ ఉన్నప్పుడు కొన్ని శ్రమలు, శోధనలు ఎదురవుతున్నాయి, కష్టాలు ఎదురవుతున్నాయి. అయినప్పటికీ కూడా వారి సామర్థ్యాన్ని బట్టి వారు హెచ్చించలేదు. కానీ దేవుడు మాకు ఈ సామర్థ్యం ఇచ్చాడు అంటున్నాడు. అనేక మంది వారి మీద నెపాలు చెప్తున్నా, లేనిపోయిన సంగతులు వారి మీద చెప్తున్నప్పటికీ వారు అంటున్నారు కదా, మా దేవుని బట్టి మేము నిలబడుతూ ఉన్నాం, మేము ప్రార్థన చేస్తున్నాం. మాలో లోపం లేనప్పుడు దేవుడు ఏం చేయగలిగినవాడు? మమ్మలను కాపాడగలిగినవాడు, రక్షించగలిగినవాడు అన్నప్పుడు ఎన్ని నెపాలు చెప్తున్నారో అంతగా బబులోను దేశంలో హెచ్చించబడుతున్నారు. ఎంతగా తగ్గించాలని చూస్తున్నారు అంతగా దేవుడు హెచ్చిస్తున్నాడు. కారణం ఏంటంటే ఒక సమస్య వచ్చినప్పుడు బబులోను దేశంలో ఉన్న వారు ఎంతో మంది ఉన్నారు. 120 మంది ఉన్నారు అక్కడ. 120 మంది జ్ఞానం కలిగిన వారు ఉన్నారు. 120 మంది నెపాలు మోపేవారు ఉన్నారు. కానీ ఎవరు కావాల్సి వస్తుంది? వారికి దానియేలు కావాలి, లేకపోతే షద్రకు మేషకు అబెద్నెగోవైనా కావాలి. మరి నెపాలు మోపింది వారి మీదే కదా. అయినను కూడా మా సామర్థ్యం అయితే కాదు అంటే
రాజు అంటున్నాడు, మనము సమర్థులు అని చెప్పడం కాదు, రాజే చెప్తున్నాడు వీరు సమర్థులు. మా సామర్థ్యం ఎవరో కలుగుతుంది, దేవుని వల్లే కలుగుతుంది. ఒక ఉన్నతమైన స్థితి మనం చేసే పనుల విషయాల్లో కావచ్చు, మనం కలిగినటువంటి ఈ స్థితిని బట్టి ప్రభుని ఏం చేయాలి, కొనియాడుతూ స్తుతించగలిగితే మనలను మన పిల్లలను ఆశీర్వదిస్తున్న దేవుడు, మన సరిహద్దులో సమాధానాన్ని విస్తరిస్తున్నటువంటి దేవుడు, ఏది కావాలో అది దేవుడు అనుగ్రహిస్తూ బయటికి వెళ్ళినా లోనుకు వచ్చినా దీవెనకరమైనటువంటి స్థితిని దేవుడు దయచేస్తున్నాడు. ఎంతో మంది మన మీద తూగుపడి ఉన్నా లేకపోతే మాట్లాడుతున్నా నిశ్చయముగా ప్రభుని బట్టే మనం స్తుతించేవారమే ఉండాలి. మనము అతిశయించడానికి వీల్లేదు, కానీ ప్రభా ఇది నీ వల్లే కలిగింది, ఇంత ఇస్తున్నావు ఇంత చేస్తున్నావంటే అది నీ కార్యమని గుర్తిరగలిగితే ఎంతో మంది మన మీదకు లేచినప్పుడు కూడా దేవునికి కాపుదల ఉంది కనుక నిశ్చయముగా వాటన్నిటిని మనం జయించుకొని వెళ్ళగలం. మొదట మన హృదయానికి సమాధానం వెలువడి చేయాలి, సంతోషము కావాలి, కృతజ్ఞతాస్తుతి కావాలి, ప్రభుని ఆరాధించే స్థితి కావాలి. నిశ్చయముగా మనకి ఏది కొరత ఉన్నదో ఆ స్థితిలోనే దేవుడు తీర్చగలిగిన వాడు. రాజుల గ్రంథం 2వ గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనంలో గనురాలు కానుంది, షునేమీరాలు. షునేమి పట్టణంలోకి పోయినప్పుడు గనురాలు మనం చూడవచ్చు, అంటే గొప్ప స్థితి కలిగిన ఆమె. కానీ ఆమెలో ఉన్నటువంటి కొరతను, ఆమెలో ఉన్నటువంటి కొదువను, ఆ కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితిని, వారి భక్తి జీవితాల్లో 4వ అధ్యాయం 8వ వచనం చూస్తే లోపము లోటు ఒకటి ఉంది, కానీ వారి భక్తి జీవితంలో ఆ లోటును ఎత్తి చూపలేదు, ప్రభుని ఆరాధిస్తూనే ఉన్నారు. నిశ్చయముగా వారికి ఏది అవసరమో అది భక్తులు కనిపెట్టి ప్రార్థన చేసినప్పుడు వారి కుటుంబాల్లో లోటును దేవుడు తీర్చాడు. ఇది సమస్యగా కనబడవచ్చేమో, ఇది ఇబ్బందికరమైన పరిస్థితిగా కనబడవచ్చేమో, ఎవరికి సాధ్యం కాదనుకునే పరిస్థితి అవ్వచ్చేమో, కానీ మన ఇంట్లో పొదువులను కొరతలను తీర్చగలిగిన వాడు దేవుడే. దేవుని మీద ఆధారపడగలిగినటువంటి స్థితిని మనం కలిగి ఉన్నప్పుడు ఆ భక్తునికి చోటు ఇచ్చారు. ఈ దినమున ఈ నూతన గృహంలో దేవుణ్ణి ఆరాధించడానికి మనం చోటు ఇచ్చాం కనుక మనకి ఇంకా లోపం ఉన్నా, ఇంకా కొరత కొదువు ఉన్నా దేవుడు ఏం చేయగలిగిన వాడు, ఆ కొరతను దేవుడే తీర్చగలిగిన వాడు. ఎందుకంటే ఆయన వచ్చినప్పుడు, ఆయన మాట్లాడుతున్నప్పుడు, ఆయన ఆరాధిస్తున్నప్పుడు, కొనియాడుతున్నప్పుడు కొరతలు తీర్చగలిగిన వాడు ఆయన, సమాధానంతో నింపగలిగిన వాడు ఆయన, మన పిల్లలను ఆశీర్వదించేవాడు ఆయన, మన పిల్లలను పోషించేవాడు ఆయన. మన ఉద్యోగ విషయాలు ఎక్కడున్నా కూడా సమర్థత కలిగి వెతికి మరీ లేవనెత్తగలిగిన వాడు దేవుడు. చెరసాల వేయబడ్డారు, కానీ ఎతికి మరీ ఏం చేస్తున్నారు, ఒకడు ఉన్నాడు అని చెప్పగలిగి యోసేపుని గురించి మాట్లాడిన రీతిగా ఒకడు ఉన్నాడు అతను చెప్తేనే అవుతుందని చెప్పగలిగే స్థితి నిశ్చయముగా దేవుని కనుదృష్టి మన మీద ఉంటే మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా అది సమర్థులుగా దేవుడు హెచ్చించగలిగిన వాడు. మన సామర్థ్యం గురించి మనం మాట్లాడటం కాదు, లోకము మాట్లాడున్నట్లుగా దేవుడు జ్ఞానం. దేవునికి స్తోత్రం కలిగినగా ఈ కట్టడానికి సామర్థ్యం ఇచ్చిన, సంపాదించడానికి సామర్థ్యం ఇచ్చిన, ఈ విషయాలన్నింటిలో ఒక ఉన్నతమైన స్థితిలో హెచ్చించడానికి సామర్థ్యం ఇచ్చిన ఇదంతా దేవుడే. ఎంత సామర్థ్యం ఇచ్చినా, ఎంత ఘనత ఇచ్చినా, ఎంతగా మనకు కలిగిన వాటిని మనం లోకానికి కనబడేట్టు చేసిన ఇవన్నీ కూడా దేవుని వల్లే కలిగింది. ఇది దావీదు అంటాడు, భక్తులైన వారు మాట్లాడే మాట కూడా ఇదే, మా సామర్థ్యం అయితే కాదు, మా బాహుబలం అయితే కాదు, నీ వల్లే కలిగింది ప్రభు. నిన్నే మేమేం చేస్తున్నాం, కొనియాడుతున్నాం, నిన్నే ఘనపరుస్తున్నాం, నిన్నే ఆరాధిస్తున్నాం. నిశ్చయముగా అపోస్తుల కార్యం 10వ అధ్యాయం 1వ వచనం చూస్తే కొర్నేలి శతాధిపతి ఒక ఆయన ఉన్నాడు, కానీ అతని జీవితంలో కొరతను కొదువులన్నింటినీ ఒక దేవుని యొక్క వాక్యము ద్వారా ఆ కుటుంబానికి తీర్చినట్లుగా చూడగలుగుతున్నాడు. అవసరం కాదా ఆ కుటుంబానికి ఏది అవసరమో? ఆయన ధనవంతుడు, శతాధిపతి, మంచి స్థితి కలిగినటువంటి వాడు, కానీ ఒక కొరత ఉన్నదని దేవుడు మాట్లాడుతున్నాడు. నిజంగా మన కుటుంబాల్లో రక్షణ కొరత ఉన్నదా, లేక మన కుటుంబాల్లో ఏది దేవుడు దయచేయాలనుకున్నాడో అది ఇచ్చే వరకు మనకు ఉన్నటువంటి పరిస్థితులు కొన్నేళ్ళ వలె మన కుటుంబం కూడా ఎలా ఉంది, ప్రార్థించే వారంగా, ధర్మకార్యాలు కలిగిన వారంగా, దేవుని స్తుతించే వారంగా ఉన్నాం. ఇంకేం కావాలి మన కుటుంబానికి? పరిపూర్ణంగా అందరికీ రక్షణ కావాలి. ఈ రక్షణ స్థితి దేవుడు ఇవ్వగలిగింది. ఎన్ని కలిగి ఉన్నా ఎందుకు కావాలి అంటే అది అంత గొప్ప స్థితి కలిగినటువంటి ఇటలీ పట్టణమునకు సంబంధించిన శతాధిపతే దేవుణ్ణి కోరుకున్న రీతిగానే మన కుటుంబంలో కూడా ఏది కొరత ఉన్నది దేవుని కోరగలిగితే ఆయన శతాధిపతి అంటే సామర్థ్యం కలిగిన వాడు. ఎవరికి పడితే వాళ్ళకి అధికారాన్ని ఇచ్చేవారికి పండితులు గారు కూడా చెప్తున్నారు, చాలా విషయాలు కారులో ఉన్నప్పుడు మాట్లాడాం. నిజంగా దేవుడే హెచ్చించాలి. ఆ జ్ఞానం మనం చూపించేదైతే కాదు, కానీ ఒక ఉన్నతమైన స్థితి వీళ్ళలో ఉన్నదని గుర్తిరగలిగిన స్థితి. నిజముగా ఆ కొన్నేళ్ళు చూసినప్పుడు
వానికి ఉన్నటువంటి లేక ఆయనకు ఉన్నటువంటి స్థితి, ఒక అధికారి, మిలిటరీకి సంబంధించిన ఒక అధికారి ప్రార్థించడం, ధర్మకార్యాలు చేయడం అంటే సాధ్యమయ్యేది కాదు కదా. ఆ స్థితిలో దేవుడు ఉంచినా కూడా ఏం చేస్తున్నాడు? ఆయన ప్రార్థన చేస్తూ ధర్మకార్యాలు చేస్తున్నప్పుడు దేవుని దూతే మాట్లాడిన అనుభవాలు, సామర్థ్యం ఏది? వారికి ఉన్నటువంటి శక్తి సామర్థ్యం, వారి జాబును బట్టి దేవుడు దర్శనం లేదు, వారి ప్రార్థన బట్టి ఏం చేశాడు? దర్శనం అనుగ్రహించాడు. కనుక ఆ కుటుంబంలో ఏమి కావాలో ఆ కొరతను తీర్చడానికి దైవజనుడు ఆ కుటుంబానికి రప్పించినప్పుడు, ఎప్పుడైతే దైవజనుడు బోధించాడో ఆ బోధకు వారి కుటుంబంలో చేరి వారందరి మీదకి దేవునికి ఆత్మ దిగి వారందరూ కూడా మార్పు చెందినట్లుగా చూడగలుగుతున్నాం. సమాధానకరమైన స్థితిలో మన కుటుంబానికి దేవుడు దయచేయగలిగిన వాడు. మన సామర్థ్యం గురించి ఆలోచన లేదు, కానీ మన సామర్థ్యాన్ని బయటకు తేగలిగిన వాడు దేవుడు. ఉన్నత స్థితి ఇవ్వగలిగిన వాడు దేవుడు. లోకానికి చూపించగలిగిన వాడు దేవుడు. మన కుటుంబాల్లో సమాధానము ఈ అంత్య దినాల్లో మనకున్నటువంటి పరిస్థితులు, మనకున్నటువంటి టెన్షన్స్, వీటన్నిటిలో ఏం కావాలి? సమాధానమే కావాలి. దేవునికి స్తోత్రం కలుగుతుంది. జాబులు మనం చేస్తూనే ఉన్నాం, ఎవరి ఉద్యోగాల్లో వారు ఉంటూనే ఉన్నాం. ఏం కావాలి మనకు? కొంచెం ప్రశాంతం ఉండాలి కదా. ఆ మైండ్ ఎలా ఉండాలి? కొంత అదే కదా జరుగుతుండేది. 24 గంటలు అదే పనిలో ఉంటుంటాం, వెళ్తుంటాం. ఇప్పుడు వాడు మాట్లాడుతున్నాడు, అమెరికాలో ఉన్నాడు బాబు, వాడు మాట్లాడుతుంటాడు 24 గంటలు ఏదో పని చేస్తానని వెళ్తున్నాను అంటానే ఉన్నాడు. ఎంత ఉన్నా ఏం కావాలి? సమాధానం కావాలి కదా, సంతోషం కావాలి. నిశ్చయముగా దాని కొరకు దేవుని ఒక ప్రణాళిక అనేది కలిగిన వారు. ఏం చేస్తున్నా కూడా మానవుల జీవితాలు మనకు ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే, రేపటి రోజు ఎలా ఉంటుందో కనుక సంపాదించి పెట్టేద్దాం అనుకుంటుంటాం. సమాధానం పోగొడుతాం, సంతోషం పోగొడుతుంటాం, వీటన్నిటికీ దూరం అవుతుంటాం. వీటిని అనుభవిస్తూ చేయలేరా అంటే చేయవచ్చని దేవుని యొక్క వాక్యం చెప్తాను. దేవునికి స్తోత్రం కలిగిన కనుక మన జీవితాల్లో ఒకే గోల్ అనేది దీని మీదే పెట్టుకోవడం వీల్లేదు. సంపాదిస్తున్నటువంటి అవకాశం దేవుడు ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? మీ పిల్లలను మీ మధ్యలో ఆశీర్వదిస్తాను, సంతోషకరంగా. వారి కుటుంబం అంతా వారితో ఉన్నది, వారి కుటుంబం అంతా దేవుని స్తుతిస్తుంది, దేవుని ఆరాధిస్తుంది. అందరూ కలిసి సంతోషించగలిగినట్లుగా ఒక ప్రణాళికను మనం చేయలేమంటే చేయవచ్చు. కానీ ఏంటంటే మనకున్నది ఇప్పుడే ఏం చేయాలి? బలం ఉన్నప్పుడే సమకూర్చుకోకూడదని దేవుడు చెప్పాడా అని కాదు. ఇలాగ ఉన్నటువంటి స్థితి కలిగిన వారికి సమాధానం లేదా, సంతోషం లేదంటే పరిపూర్ణంగా అనుభవించడానికి దేవుడు ఇస్తున్నాడని గమనించాలి. ఇచ్చిందంతా కూడా ఎప్పుడో అంత అయిపోయిన తర్వాత, ఒక 50 సంవత్సరాల తర్వాత, 60 సంవత్సరాల తర్వాత పరిపూర్ణంగా మనం ప్రశాంతంగా ఉండవచ్చు అనుకోవచ్చు. ప్రశాంతత అప్పుడు రాదు. ఇచ్చినప్పుడు ఏమో దాన్ని బిల్డ్ చేసుకోగలిగినటువంటి జ్ఞానం దేవుడు మనకు దయచేయాలి. ఆ స్థితి దేవుడు ఇవ్వాలి. కనుక ఇద్దరు జాబులు చేస్తున్న మంచిదే, దేవుడు తగిన జ్ఞానం ఇవ్వాలి. జ్ఞానం లేదని నేను అన్ను, ఎందుకంటే మన తర్వాత నా గురించి ఆలోచన చేయవద్దు. దేవుడు జ్ఞానం ఇచ్చాడు, సంపాదించగలిగినటువంటిది. ఎంత సంపాదిస్తున్నారో, ఎంతగా మనం చేస్తున్నామో దేవుడు అంటే సమాధానం స్థిరపరచాడు అంటున్నాడు. సమాధానం లేకుండా సమస్తం ఇవ్వడు. ఎందుకు ఇస్తున్నాడు? ఇది ఇల్లు ఎందుకు ఇస్తున్నాడు? పిల్లలు ఎందుకు ఇచ్చాడు? ఉద్యోగాలు ఎందుకు ఇచ్చాడు? అది చేయటానికి ఒక మిషన్ లాగా మనం ఉంటానే కాదు, అది చేస్తూ మనం ఏం చేయాలి? సంతోషంగా ఉండాలి. సమాధానం ఉన్నామని చెప్తే ఎంత ఉన్నామని చెప్తున్నారో అంతగా మనం దేవుని సమాధానానికి దూరం అవుతున్నామని అర్థం. దాన్ని ఆలోచన ఏంటంటే ఒకదాని మీద మనం పెట్టగలుగుతున్నాం. ఈ ఆలోచన కుటుంబం మీదను, మనకి ఇవ్వబడినటువంటి ఆరోగ్యం, ఆయుష్ మీదను, మరి ముఖ్యంగా మనకున్నటువంటి చేయగలిగినటువంటి పనుల మీదను, లేక మన కుటుంబంతో షేర్ చేసుకోవాల్సిన విషయాల మీదను ఎక్కువ ఆసక్తి పెట్టగలిగితే నిశ్చయంగా సమాధానంగానే ఉంటారు. ఈ సమాధానం మన కుటుంబాలకు స్థిరపరచాలని దేవుడు వచ్చాడు. అది దేవుడు ఇస్తున్నాడు కూడా. ఇంత ఇచ్చినా దేవుని యొక్క సన్నిధిలో ఏం చేయబడాలి? మనము సమాధానం. ఎందుకంటే ప్రసంగి గ్రంథాన్ని మీరు చదవగలిగింది, ఇప్పుడు చెప్పే అవకాశం కాదు, కానీ సొలొమోను అన్న ఆయన దేశంలో లేక ప్రపంచంలో ఆయనకి ఇచ్చిన జ్ఞానం చాలా గొప్పది, ఇవ్వబడినటువంటి ఆస్తి కూడా చాలా గొప్పది. తండ్రి అయిన దావీదు సంపాదించాడు. ఆ తర్వాత ఈయన రాజు అయిన తర్వాత అనేకులు తీసుకొచ్చి ఆయనకి పన్ను చెల్లిస్తూనే ఉన్నాడు. ఆయన ఒక టార్గెట్ పెట్టుకున్నాడు. మొదటి విషయంలో నేను ఇది చెయ్యాలి అనుకున్నప్పుడు ఆయనకి సంబంధించి అన్నీ వచ్చేసినాయి అంట. కొద్ది దినాలు అయిపోగానే దీనిలో కూడా ఏమీ లేదని తెలుసుకుంటాడు. తోటలు కావాలనుకుంటాడు. మనం అనుకుంటాం కదా,
గార్డెన్ ఉండాలి, కారు పైకి పోవాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలి, స్విమ్మింగ్ పూల్ ఉండాలి అనుకుంటాం కదా. అది ఉంటుంది. ప్రసంగి గ్రంథం మీరు చదవండి, వాక్యంలో ఎవరైనా చూడగలిగితే ఉద్యానవనాలు అంటాడు, స్విమ్మింగ్ పూల్ అంటే బావులు తవ్వించుకుంటానంటాడు, తోటలు నాటించానంటాడు, కట్టించుకున్నానంటాడు, సమస్తము తెప్పించుకున్నానంటాడు. ఎన్ని తెప్పించినా కూడా ఈ సూర్యుని కింద సాయంత్రం అయ్యేటప్పటికి నా జీవితంలో కూడా ఏదనుకుంటున్నానో అది వెంటనే కొద్ది దినాల్లో ఏమైపోతుంది, దీనిలో కూడా సంతోషం లేదండి. అంటే మనం తెచ్చుకునే దాన్ని బట్టి సంతోషం అనుకోవట్లేదు, కానీ ఉన్నదానిలో సంతోషం ఎత్తుకోగలిగిన స్థితి కావాలి. తెచ్చేదాన్ని బట్టి ఏముండదు. మనం ఒక ఆలోచన చెప్తాను, ఒక కారు తీసుకోగానే నేను నవంబర్లో కారు తీసుకుంటే జనవరిలో ఇంకో కారు వచ్చేసింది. అది బాగుంది, కొత్త మోడల్. నేను ఎప్పటి నుంచో వెయిట్ చేసి అదే కారు తీసుకుంటే, క్యారేజ్ తీసుకుంటే ఇంకో కారు వచ్చింది కదా, అది ఇంకొంచెం మోడల్ బాగున్నట్లు. దేనిలోని ఇప్పుడు నా సంతోషం అంతా ఏమైపోయింది, కొంచెం దాని మీద డైవర్ట్ అయిపోయింది. అంటే ఈ లోకంలో కూడా మనం ఏదైతే అనుకుంటున్నామో పరిపూర్ణ సంతోషం మనకి ఇవ్వబడిన దానిలో మనం అనుభవించాలి. మనకి ఇవ్వబడిన దానిలో మనం అనుభవించాలి. ఇప్పుడు సంతోషం ఇచ్చాడు అనుకున్నప్పుడు దీనిలో సమాధానకరంగా ఏం చేయవచ్చు ఆలోచన చేయాలి. అది ఎవరు చేయాలి? బయట వాళ్ళతో సంబంధం లేదు. మీరు దేవునితో, మీరు మీ బిడ్డలతో సంతోషంగా సమాధానకరంగా ఉండాలి. సమాధానం లేదని చెప్పడానికి వీల్లేదు. సమాధానం అంటే మీరు అనుకునేది, మాట్లాడుకునేది సమాధానం కాదు. ఇద్దరు కూర్చొని పలకకుండా ఉన్నప్పుడు మాట్లాడుకునేది సమాధానం కాదు. సమాధానం ఏంటంటే మనము కూర్చొని తినగలిగి, సంతోషించగలిగి, పరిపూర్ణంగా మాట్లాడుకోగలిగి, ఇవన్నీ కూడా నలుగురితో చేయగలిగితే సమాధానం. అవును అవును. సిస్టర్ ఫ్రెండ్ సార్ కూడా వచ్చారు. అవునమ్మా. అంతే కదా, ఏమి ఇచ్చినా మనకు ఎంత చేసుకుంటా పోగలం, వీళ్ళతో గడపాల్సిన సమయం, లేదా మన కుటుంబాలతో గడపాల్సిన సమయం, మనం చేయవలసిన పని, ఇవన్నీ కూడా ఎంత సంపాదించినా సొలొమోను కన్నా ఎవరు ఎక్కువ లేరు. ఇక్కడ మన బైబిల్ కాబట్టి వాళ్ళకి తెలియకపోవచ్చేమో, బైబిల్ గ్రంథంలో ఉన్నది కాబట్టి మీకు తెలుసు కాబట్టి చెప్తాను. సొలొమోను కన్నా ధనవంతుడు లేడు, సొలొమోను కన్నా జ్ఞానం కలిగిన వాడు. ఆయన చెప్పింది మొదటి ఒక స్థితి, ఒక చెప్తాను మీకు అర్థం అవ్వాలంటే చెప్తాను. ఇద్దరు తల్లులు ఒక బిడ్డను తెచ్చారు ఆయన దగ్గరికి. మొదటి కథ అదే అయింది. ఒక ఆమె బిడ్డ రాత్రి పడుకున్నప్పుడే చనిపోతే రెండో ఆమె ఏమంటుందంటే ఇదే నా బిడ్డ అంటూ ఉంటుంది. వాళ్ళిద్దరు తల్లులు వచ్చేసి ఆ రాజు దగ్గరకు వస్తారు, సొలొమోను దగ్గర. మొదట అడిగిన మాట అదే, అయ్యా నేనైతే నా బిడ్డను చంపుకోలేదు, ఆమె నిద్రమత్తులో ఉండి ఆ బిడ్డను చంపుకుంది, ఇద్దరం ఒకేసారి కన్నా కనుక ఎవరు గుర్తుపట్టే పోలికలు ఉండవు కదా, ఇది నా బిడ్డ అంటుంది అన్నప్పుడు ఆ రాజు దగ్గర తీసుకొని వచ్చింది. రాజు అన్నాడు కదా, ఇద్దరికి వాదన జరుగుతుంది. ఒక కత్తి తెమ్మన్నప్పుడు ఇద్దరిని కట్ చేసి చెరువు తల్లికి ఆ బిడ్డను సాగిద్దామండి. బిడ్డను చంపేసినామంటది కదా, సరే ఆ పని చేయండి అంట. నిజంగా తల్లి ఏమంటది, వద్దులేయ్యా, ఎవరి దగ్గర పెరిగితే పెరుగుతుంది కదా, ఈ బిడ్డను ఏం చేయమంటది, ఆమెకి ఇచ్చేయండి పర్లేదు అంట. అప్పుడు అంటాడు అన్నమాట రాజు. ఎంత జ్ఞానం కలిగిన వాడు చూడండి, అంత జ్ఞానం ఆ బైబిల్ గ్రంథంలో ఆ స్టోరీ ఉంటుంది. ఎంత జ్ఞానం కలిగిన వాడు అంటే భూమి మీద దేవుని చేత జ్ఞానం పొందుకున్నవాడు సొలొమోను. ఆయన అంటాడు, ఏది చేసినా దీనిలో అనేది సంతృప్తి ఉండదు. దేవుడిచ్చిన ఆయుష్లోను, ఆరోగ్యంలోను కష్టపడి సంపాదించి ఆ వండుకున్న తింటమే సంతోషం అంటాడు. మనం ఈ రోజున మన కష్టాజీతంలో కష్టపడి తెచ్చుకొని తిన్నదే సమాధానం అంటాడు. తిన్న తర్వాత వెంటనే నిద్రపోవటమే సమాధానం అంటాడు కదా. ఇప్పుడు ఉందా అది ఉందా, ఆ పరిస్థితి ఉందా? ఉంటుంది. మీరు తర్వాత ప్రసంగి గ్రంథంలో చూడండి సిస్టర్కి, పర్లేదు. మీరు తెలుగు చదువుతారమ్మా, చదువుతారా? చదవరా? ట్రాన్స్లేట్ చేసి చెప్తారు మల్లిక గారు. ఎందుకంటే ఒక మాట 5వ అధ్యాయం 18వ వచనంలో ఒక మాట ప్రసంగి గ్రంథంలో తీయండి, నేను చదువుతాను. మరియు కోరదగినది గాను చూడముచ్చటి గాను, చూడముచ్చటి కంటే అర్థమవుతుందా? చూడముచ్చటి కంటే చూడగానే వావ్ అనిపిస్తున్నట్లు కదా. చూడముచ్చటి గాను నాకు కనబడింది ఏదనగా, దేవుడు తనకు నియమించిన ఆయుష్కాల దినములన్నీ, దేవుడు మనకిచ్చిన దినాలలో ఒకడు అన్నపానాలు పుచ్చుకుంటూ
కష్టాజితం అంతటి వలన క్షేమముగా బ్రతకటే వాడికి ఇచ్చిన భాగ్యం అన్నాడు. అంటే అర్థమైందా? ఒకడు జీవిత దినాల్లో సంపాదిస్తున్నాడు కదా, ఈ సంపాదిస్తున్న దానికి ఆయుష్కాల దినాలన్నీ ఒకడు అన్నపానాలు పుచ్చుకొని కష్టాజితం అంతటి వల్ల క్షేమంగా బ్రతుకుటే వానికి సంతోషం అంటాడు. ఇక్కడేమంటాడంటే 12వ వచనంలో కష్టజీవులు కొద్దిగా తినినా ఎక్కువ తినినా సుఖ నిద్ర నొందుదురు. ఏం పొందుతారంట? అసలు ఈ పక్క నుండి ల్యాండింగ్ విమానాలైనా ఏరోప్లేన్లు వెళ్ళినా కూడా ఏమవుతుంది వాడికి? సుఖ నిద్ర. ఎందుకు? వారికి నెక్స్ట్ దాని గురించి ఇది చెయ్యాలో, అబ్బో అదంతా టార్గెట్ పెట్టాలనుకోవచ్చు. మనకు తెలిసినంత వరకు, మీకు తెలియకపోయినా, నాకు తెలిసినా, లేకపోతే వాళ్ళకి తెలిసినా, తల్లిగారికి తెలిసినా, మనకున్నటువంటి పూర్వీకులు లేదా మన తండ్రి లేకపోతే తాత వాళ్ళ దగ్గరకు వచ్చేటప్పటికి వారెంతో కష్టపడి పొలం పనులు చేశారు, ఏదో పనులు చేశారు. సాఫ్ట్వేర్ అంటే గతించిన 30 సంవత్సరాల నుండి బాగా జాబులు, మనకు తెలిసినటువంటి జాబులు ఇవే. కానీ అందరూ కూడా కష్టపడి మనల్ని పోషిస్తూ ఉన్నారు. అప్పుడు ఉన్నటువంటి స్థితిలో ఒక మాట చెప్తాను, మీకు లేట్ అయిపోతుంది అనమాట, అందరూ పిలిచారు కదా. మాకున్నటువంటి పరిస్థితుల్లో ఒక మ్యాంగో తెస్తే ముగ్గురు కట్ చేయాలంటే ఒకరికి మధ్యలో, ఒకరికి అటువైపు, ఒకరికి ఇటువైపు. అది చాలా హ్యాపీగా ఉంటుంది. ఇప్పుడు అది 30 సంవత్సరాలు మారిపోయిన తర్వాత డజన్ మామిడికాయలు వచ్చినా ఎంతే ఉంటుంది. సింగిల్గా తెచ్చినప్పుడు అది ఎంతో సంతోషంగా తినగలిగాను. ఎందుకంటే ఆ కష్టం, దాని రుచి ఇవన్నీ కూడా మనం అనుభవించగలం. ఇప్పుడు ఏంటంటే దాని మీద మనకేమి ఆసక్తి పోయిందా? నువ్వు తినలేదంటే తిన్నావు, కానీ లేదు ఇప్పుడు దాని గురించి ఏదో 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 అనుకుంటూ ఉన్నాం, కానీ అసలైనటువంటి మొదట ఉన్నటువంటి మాధుర్యం మనకు కనబడట్లేదు. అందుకే అన్నాడు, మనకు అసలు బ్రతకటంలో క్షేమం ఏదైనా ఉన్నది, అభివృద్ధి ఏదైనా ఉన్నదంటే మనం వండుకున్న తింటాం, సుఖంగా వండుకుంటాం. ఇది సోమరి వాళ్ళ లక్షణం అని దేవుడు చెప్పట్లేదు, శుభం అని చెప్పట్లేదు, లేజీ ఫెలోల గురించి చెప్పట్లేదు. ఇక్కడ కష్టపడేవాడి గురించే చెప్తున్నాడు. అంటే ఎలా బిల్డ్ చేసుకోవాలో చెప్తున్నాడు. జ్ఞానం కలిగిన వాడు ఏం చేస్తాడంటే ఇలాగ బిల్డ్ చేసుకుంటాడు. సోమరి ఏం చేస్తాడు? వాడు తింటాం, వండుకోవటం. వాడు చాలా మంది మీద ఆధారపడతాడు. ఆధారపడేవాడు పోగానే వాడి జీవితంలో ఎలా అవుతుందో లోపల జీవితం. సంపాదించే వాడి గురించే మాట్లాడుతున్నాడు ఇక్కడ. కష్టాజితం, కష్టము, మన పిల్లలను పోషించుకోవటం, పిల్లల్ని ఎలాగ పెంచాలో, ఎలాగ జ్ఞానంతో నింపాలో, ఎలాగ కాపాడుకోవాలో, వీటన్నిటి విషయాల్లో చాలా విషయాలు దేవుడు నేర్పిస్తున్నాడు. కనుక మన బలము, మన సామర్థ్యాన్ని బట్టి కలగట్లేదు. కొన్ని సమాధానము, సంతోషము, ఆశీర్వాదములు, నెమ్మదులు ఇవన్నీ దేవుడిస్తాడు. నిశ్చయముగా ఒక ఆలోచన కలిగి ఏం చేయాలో, కుటుంబాన్ని ఏ విధంగా కట్టుకోవాలో, మన కుటుంబ జీవితంలో మనకి ఇవ్వబడినటువంటి స్థితిని ఏ విధంగా మేనేజ్ చేసుకోవాలో ఒక ప్లానింగ్తో మనం జీవించగలిగితే నిశ్చయముగా దేవుడు మన వెంటే ఉంటాడు. బయటకు వెళ్ళిన దీవెనకరంగా ఉంటాం, లోనికి వచ్చిన దీవెనకరంగా ఉంటాం, కుటుంబంతో కలిసి ఉన్న సంతోషకరంగా ఉంటాం. ఈ స్థితి దేవుడు దయచేయగలిగిన వాడు. కనుక ఈ దినాన ఈ కుటుంబంలో చేరి, కొన్నేళ్ళ కుటుంబాలే ఒక గృహము, దీనిలో ప్రభుని స్తుతించడానికి ఒక దైవజనుడిని పిలిచి ప్రార్థన కొరకు ఏర్పాటు చేయడానికి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి సహోదరి మల్లికాను, అదేవిధంగా ఫణి గారిని, కుటుంబాన్ని బట్టి, చేరవచ్చిన వారిని బట్టి ప్రభుని స్తుతిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకే ప్రభుని స్తుతిస్తున్నాను. మీ అందరికీ ప్రార్థన చేద్దాం.